ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ నివాసంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టి సేవా కార్యక్రమాలతో జన్మదినాన్ని జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణాలను పణంగా పెట్టి తీసుకువస్తే కాంగ్రెస్ ప్రభుత్వం డివిజన్లను విడదీసి నియోజకవర్గాలను వేరు చేయడం, అసమర్థ పాలన చేయడం, ఇచ్చిన హామీలను తొంగలో తొక్కడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఈ సందర్భంగా వారు ప్రజలకు తెలిపారు. అనంతరం పేద మహిళలకు చీరలను పంపిణీ చేసి సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముద్దం నరసింహ యాదవ్, డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, కర్రే జంగయ్య, డివిజన్ సెక్రటరీ మేకల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమకారుడు, ఉద్యమ నేత, ప్రజల గుండెల్లో నిలిచిపోయే కేసీఆర్ గారి పుట్టినరోజు నరసింహ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కేక్ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్రత్యేక ధన్యవాదాలు మీ సోదరులకి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. చేసిన ఘనత ఎవరికి ఉండేది? హైదరాబాద్ లో కానీ, బోయిన్పల్లిలో కానీ, కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో తీసుకున్నా కానీ ఏకైక కార్పొరేటర్ మన ముద్దం నరసింహ యాదవ్ గారు. కనుక మనము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇన్ని 17 సంవత్సరాలుగా బోయిన్పల్లి చరిత్రలో ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు తద్వారా మనము కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గెలిపించి ఇంకో సేవలు అందించాలని, తద్వారా ప్రజలకు సేవ చేయాలని మనసారా మన ముద్దం నరసింహ యాదవ్ గారిని కోరుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. వచ్చిన మన టీఆర్ఎస్ లీడర్స్ కానీ, మన అభిమానులు కానీ, మీడియా సోదరులు కానీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. శివరాత్రి శుభాకాంక్షలు, శుభాభినందనాలు. ఈరోజు కేసీఆర్ గారి 72వ సంవత్సరం బర్త్డే సందర్భంగా మా ముద్దం నరసింహ యాదవ్ గారు కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్టు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో కష్టాలు పడి ఎంతమంది అడ్డకొచ్చినా, ఎంతమంది బాధలు పెట్టినా తెలంగాణ రాష్ట్రం కావాలని, నా ప్రారంభమైనా సరే తెలంగాణ రాష్ట్రం తెచ్చినాక వదలని ముందు పట్టుబడినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారి బర్త్డే. 200 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని 2000 చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడ లేని ఒక ఆడపిల్ల పెళ్ళైతే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి శాతమాలకు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. బతుకమ్మ పండుగ వస్తే ఆడపిల్లలకు చీరలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆడపిల్ల పుడితే 14,000 రూపాయలు, మోమిరాడు పుడితే 12,000 రూపాయలు. కేసీఆర్ కిట్ పేరు మీద కొన్ని లక్షల మందికి కేసీఆర్ కిట్ పేరు 14,000 గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజున ముఖ్యమంత్రి ఆ రోజు ఉద్యమంలో పనిచేయకుండా అడ్డం పెట్టిన ఆ రోజు తెలంగాణ ఉద్దరుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రాణాన్ని పోయినా సరే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని చెప్పినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అసలు మానేయుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్న 2.5 సంవత్సరాల నుంచి మా ఓన్పల్లి చూస్తా ఉన్నాం. ఏ ఒక్క చిన్న పని ఈ రోజు కాలే.
4,000 రూపాయలు ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి 2,000 పింఛనే, మేము ఇచ్చిన పింఛనే. కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తా అని చెప్పి, తులం బంగారం ఇస్తా అని చెప్పి అది మోసం. ఆడపిల్లలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి అది మోసం. బతుకమ్మ పండుగకు చీరలు ఇస్తా అంటే అది మోసం. రంజాన్ పండుగ వస్తే ముస్లిం సోదరులకు చీరలు బట్టలు ఇస్తానని అది మోసం. క్రైస్తవులకు పండుగ వస్తే వాళ్ళకు చీరలు ఇస్తానని చెప్పి అది మోసం. మా దళిత బిడ్డలకు 10 లక్షల రూపాయలు మేము ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని చెప్పి అది మోసం. ఇలా ఒక్క పైసా పని 25 నెలలు అయింది. ఇలా 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ పరిపాలన నుంచి. మన బోరిపల్లికి ఆ రోజు నేను ముద్ద నరసింహ యాదవ్ చేసిన పని తప్ప ఒక్క పైసా పని అయినా అటువంటి మానేడు మన రావాలి, మన వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేయాలి. అందుకు బర్త్డే సందర్భంగా 100 ఏళ్ళు అయినా ఇంకా బతుకుండి ప్రజాసేవ చేసి ప్రజా జీవితాన్ని ఇంకా గడిపి అటువంటి వాళ్ళ నిరుపేదలందరూ కూడా మంచి జరగాలనేటువంటి ఆలోచన మీ అందరూ ఆడపడుచుల తీవ్రంగా మా కేసీఆర్ మీద ఉండాలని, టీఆర్ఎస్ పార్టీ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు నన్ను 3 సార్లు గెలిపించారు. అది కూడా బోయినపల్లి అంటేనే నాకు బ్రహ్మాండమైనటువంటి అభిమాన ప్రేమ. కానీ ఇంత దుర్మార్గంగా చేసింది బోయినపల్లి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మనకు 3 ముక్కలు చేసారు కుక్కడపల్లి. ఒకటేమో మీరు తీసుకుని మరకాకిలో కలిపారు. మీరు పోవాలంటే ఎయిర్పోర్ట్ పోవాలి, ఆఫీస్కి వెళ్ళాలంటే బేగంపేట సగం తీసుకుపోయి హైదరాబాద్ కలిపారు. మళ్ళీ కుక్కడపల్లి తీసుకుపోయేమో ఐటీ సిటీ కలిపారు. అంత దుర్మార్గంగా ఈ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి కుక్కడపల్లి మీద పగబట్టి కలిసి ఉన్నటువంటి 9 డివిజన్లు 9 ముక్కలు చేసేటువంటి దుర్మార్గ పరిపాలన చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని రేపు కేటర్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు తెలుసు అన్ని బుద్ధి కార్యక్రమాలు ఇలా పోలీసులు చూస్తే అట్లనే పడిపోయి అరబిళ్ళ రోడ్డు అదేరు ఏ రకమైన రకాల ఇబ్బందులు పెట్టి ఆఖరికి నిన్న క్రికెట్ టోర్నమెంట్ మా కార్పొరేటర్లు కలిసి 9 మంది కలిసి క్రికెట్ టోర్నమెంట్ నా మీద కేసీఆర్ మీద క్రికెట్ టోర్నమెంట్ పెడితే నిన్న మా మీద కేసులు, నిన్న 9 మంది కార్పొరేటర్ల మీద క్రికెట్ గ్రౌండ్ లో కూడా ఆడుకోలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉంది. అంత దుర్మార్గంగా అంత ఆలోచన పరంగా చేస్తుంది పార్టీ. అభివృద్ధి కార్యక్రమాలు పక్కబెట్టి కక్ష సాధింపు దేనికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకా దేనికి లేదు. మరి మా సమైక్య గ్రూప్ అక్కడ మాకు ఏమొస్తుందో మాకైతే తెలియదు, మా ఆర్పీలకు ఏమొస్తుందో తెలియదు, సమైక్య ప్రజలకు ఏమొస్తుందో తెలియదు. కోటీశ్వరులను చేస్తారని మా ఆడపడుతున్నారు. మరి ఎవరి కోటీశ్వరులు చేసిందో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం బ్రహ్మాండంగా కోటీశ్వరులు అవుతా ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు కోటీశ్వరులు అవుతా ఉన్నారు. బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. కాబట్టి నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా ముద్ద నరసింహ నాయకత్వంలో బోయినపల్లి ఇంకా అభివృద్ధి చేస్తాం. ఇంకా ఇప్పటికే 2.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా 2.5 ఏళ్ళు ఒక పైసలు పని చేయలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు పొద్దున చూస్తే ఆ బ్యానర్ల ముఖాలలో తప్ప లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ మీద ఉండాలని, నా మీద ఉండాలని చెప్పి కూడా మా కార్పొరేటర్ మీద కొత్త నర్సింహ మీద ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై జై తెలంగాణ. ఇబ్రాన్ భాయ్ ఎక్కడున్నా రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇబ్రాన్ భాయ్ గారికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మా ముఖ్య అతిథులు కుకుట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు రావడం జరిగింది. కేక్ కట్ చేసి మహిళలకు కొన్ని చీరలు పంపిణీ జరిగింది. దాంట్లో పాల్గొన్న దాంట్లో ఇర్ఫాన్ భాయ్ డివిజన్ ప్రెసిడెంట్, కర్ర జంగయ్య మామ, హరినాథ్ సెక్రటరీ, ఉదయరాయనక్క, లలితక్క, గడ్డం నరసింహ అన్న, శ్రీనన్న, మట్టిశ్రీన్న, రాజన్, హరినాథ్, పోచన్న, మహిళా సోదరులు అందరు పేరు పేరున టీఆర్ఎస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ గారికి ఎంతో పేద ప్రజలంటే ఆయనకు దాంతోనే ప్రతి ఒక్క స్కీమ్ని ఆయన తీసుకొచ్చి అలా తెలంగాణ ప్రజలకు అన్ని ఫలాలు అందించిండు. ఈరోజు 2000 పింఛన్ కానీ, ఇంటింటికి వాటర్ కానీ, 24 గంటల కరెంటు కానీ,
దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, తర్వాత చిన్నపిల్ల కిట్టు కానీ, మిషన్ భగీరథ కానీ, తర్వాత మన కేజీ టు పీజీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఎన్నో తెచ్చిన వ్యక్తి. మరొకసారి ఆయన మళ్ళీ ఆరోగ్యం బాగుంటూ 100 సంవత్సరాలు జీవించాలి. మరొకసారి ఆయన మళ్ళీ నెక్స్ట్ కాబోయే ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మనం 15 ఏళ్ల సంది ఇక్కడ బోయినపల్లి ఏరియాలో ఎమ్మెల్యే గారు కూడా ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా అంతా సంతోషంగా ఉన్నారు. మరొకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు అందరూ కూడా. మరొకసారి కేసీఆర్ గారికి లాంగ్ లీవ్, జన్మదిన శుభాకాంక్షలు, నిండు నూరేళ్ళు సలహాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. 1200 చీరలు 1200 చీరలు మహిళా సోదరులు. ఇప్పుడు ప్రజలు ఇవాళ రేపు విఘ్నులు అంతా అప్పట్లేక కాదు. ప్రజలు ఎవరే పని చేస్తారు, ఎవరేం చేస్తారు, ప్రజలు టైం గురించి వెయిటింగ్ చేస్తారు. ఇప్పుడు ప్రజలు ఈరోజు రూలింగ్ గవర్నమెంట్ అని చెప్పి కొద్దిగా వాతావరణం చేంజ్ ఉంటుంది, కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లకు వచ్చినప్పటికీ ప్రజలు ఎలా ఎవరికి ఓటేయాలో, ఎవరు ముఖ్యమంత్రి కానీ ప్రజలు నిర్ణయిస్తారు, మనం నిర్ణయించేది కాదు. ఎన్నో రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఎక్కడో చూస్తున్నాం. ప్రజలు ఏ టైంలో ఏం చేయాలో చూస్తారు, అంతేగాని అంతగా ఏం చేయలేదు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.